హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈరోజు అయితే మా అబ్బాయి కోసం నేను ఐస్లు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే ఈ ఐస్లు ప్రిపేర్ చేసేదాన్ని అయితే ఆన్లైన్లో నేను మీషోలో బుక్ చేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చి రస్నా పౌడర్. నేనైతే కువైట్ నుంచి అయితే వచ్చినప్పుడు అయితే తీసుకొచ్చాను. దాన్ని అసలు వచ్చాక ఒక్కసారి కూడా నువ్వైతే ఓపెన్ చేయలేదు అనమాట. ఇప్పుడే ఫస్ట్ టైం దాన్ని అయితే ఓపెన్ చేశాను. ఇలాగ రస్నా అయితే వాటర్ వేసి ఇంకా అలా ఉంచాను. ఇందులో షుగర్ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ అందులో షుగర్ అనేది యాడ్ చేసే ఉంటుంది. మనం యాడ్ చేసే అవసరం లేదు. ఆరెంజ్ షుగర్ అనేది యాడ్ చేసే ఉంటాయి. మనం ఇంకా షుగర్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దానికి బాగా షుగర్ ఎక్కువైపోద్ది. ఇంకా దీంట్లో సబ్జీలు అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, నేను సబ్జీల ప్యాకెట్ కూడా తీసుకొచ్చాను. ఆ ప్యాకెట్ అయితే కట్ చేసి ఆ సబ్జీలు కూడా నేను ఆ వాటర్లో అయితే వేస్తున్నాను. అలా వేసి 10 నిమిషాలు అయితే నేను తిరగబోసి అటు ఇటు కలిపి ఇప్పుడైతే నేను ఫుల్గా బాగా రసన అంతా కలిపి నేనైతే టేస్ట్ చూసాను అసలు ఎలా ఉంటుంది ఏంటని. బాగుంది. అందులో షుగర్ అనేది ఎక్కువ లేకుండా, పులుపు అనేది లేకుండా పర్ఫెక్ట్గా ఉన్నదన్నమాట. అందుకే ఇంకా బాగానే ఉంది కాబట్టి అందులో నేనైతే షుగర్ యాడ్ చేయలేదు. ఇంకా నా ఐస్ క్రీములు చేసి ఉన్నాయి కదా, ఐస్ చేసి ఏదైతే మూతతో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కదా, ఇదైతే నేనైతే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి చూడండి ఒకసారి ఎంత బాగున్నాయి, చక్కగా లోతుగా బాగున్నాయి. ఇప్పుడైతే నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ వాటర్ని అయితే నేను గ్లాస్లోకి తీసుకొని ఇవైతే ఫుల్ఫిల్ చేస్తున్నాను అనమాట. ఈ వాటర్ అంతా తీసుకెళ్ళి ఐస్ దాంట్లో వేస్తున్నాను అనమాట. చూడండి, అవి 6 ఉంటాయి. 6 వాటిలో కూడా నేను వేసాను అనమాట. వేసి వాటిని ఫుల్ఫిల్ చేశాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆ పైన సబ్జాలు వేసాను కదా, ఏం చేసిన సబ్జాలు తేలిగ్గా ఉంటాయి కదా, ఏం చేసిన పైకి అయితే అలా లెగిసిపోయినాయి అన్నమాట. ఇంకా చూడండి, ఇప్పుడైతే నేను అట్లయితే క్లోజ్ చేస్తున్నాను. మూత పెట్టేసి అట్లయితే మొత్తం ఫుల్గా నేనైతే క్లోజ్ చేస్తున్నాను. 6 వచ్చినాయి అన్నమాట. అవి 6 కలర్స్ కాకుండా 2 కలర్స్ కింద వచ్చినాయన్నమాట. 6 అలాగా ఫుల్ఫిల్ చేసాను. ఇప్పుడు చూడండి, ఫుల్ అయిపోయినాక ఇప్పుడైతే నెట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇదైతే మనం 1 అవర్ 2 అవర్స్ తర్వాత దీన్ని అయితే చూద్దాం. ఇప్పుడైతే నేను మా ఇంటికి అయితే వెళ్తున్నాను. చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు, మా కొత్త ఇల్లు అయితే ఇదే. నాకు 7 సంవత్సరాల కష్టము, నాకు 7 సంవత్సరాల డ్రీమ్ మాట. నేను సొంతంగా ఇల్లు కట్టుకోవాలన్న ఆశ మాట. ఇది వచ్చి నిహిమితల గది, అంటే మా అబ్బాయి కట్టించిన గది మాట. ఈ గదిలోకి వెళ్ళినప్పుడు మమ్మీ నా గది అంటాడు కాబట్టి మా నిహిమితల గది అని అయితే నేను చెప్తున్నాను. ఇది ఒక చిన్న గది. ఇంకా పోతే ఇంకా మా ఇల్లు అయితే బాగా పొడవ ఫ్రెండ్స్, అంటే వెలాడిపై అయితే లేదు, పొడవగా ఉంటుంది మా ఇల్లు. ఇక్కడ నేను చూపించిన కానీ ఇక్కడ నుంచి వెనక్కి వరకు అయితే కిచెన్ మాట. ఈ ఆచి కాడ నుంచి అక్కడ వెనక్కి కిచెన్. ఇది ఎలా అయితే కిచెన్ మాట. ఇంకా ఈ కిచెన్ కాడ ఇక్కడైతే గ్యాస్ అవి పెట్టుకోవడానికి ఇక్కడ కట్టించాలని అనుకుంటున్నాను. అందుకే పెద్ద కిటికీ అయితే పెట్టించాను. ఇక్కడ వచ్చి ఇటు సైడ్ గోడకి ఆ సైడ్ గోడకి అయితే నేను కబోర్డ్స్ కట్టించుకుందామని అనుకుంటున్నాను. ఇంకా పోతే ఇక్కడ ఇదో గది, గదికి ముందు అయితే కొంచెం ఖాళీ వచ్చింది మాకు. ఎందుకంటే అటాచ్డ్ బాత్రూమ్ పెట్టుకున్నాం కదా, దాంట్లో ఈ మూలకి కొంచెం ఖాళీ అనేది వచ్చిందన్నమాట. రావడంతో మేమేం చేసామంటే ఇక్కడ ఒక సింకు కట్టిస్తే భోజనం చేసినప్పుడు చేయి వాష్ చేసుకోవడానికి గట్టి బాగుంటుందని అక్కడైతే మేము సింక్ కట్టించాలనుకుంటున్నాను. పోతే ఇదైతే పెద్ద గది, ఇదొక గది ఫ్రెండ్స్. అయితే చూడండి, కొంచెం మాకైతే గాలి అనేది బాగా వేస్తుంది కిటికీల్లోంచి. ఇదొక గది ఫ్రెండ్స్. దీనికి ఎదురుగా మేమైతే ఈ గదికి మేము అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చుకున్నామన్నమాట. అది నేను లోపలికి వేస్తున్నాను, అదే అటాచ్డ్ బాత్రూమ్ అట ఫ్రెండ్స్. ఇలాగ అటాచ్డ్ అయితే బాత్రూమ్ అయితే ఇచ్చుకున్నాను. ఎందుకంటే బయట బాత్రూము తర్వాత లోపల ఒకటి గదికి ఇప్పుడున్న ట్రెండ్ బట్టి మనం ఇల్లు కట్టించాలని లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చానమాట. ఇంకా పోతే ఈ దారి నుంచి మా ఇల్లు బాగా పొడవగా ఉంటుంది ఫ్రెండ్స్. నాది 2 సెంట్ల స్థలము. ఆ 2 సెంట్లు కూడా మేము పొడవగా ఉంటుంది కాబట్టి మేము పొడవగా అయితే ఇల్లు కట్టించుకున్నాం. ఇది వచ్చి ఎల్ షేప్ హాల్ మాట. ఇక్కడ ఇది హాలు, ఇక్కడ టీవీ. ఇక్కడైతే 2 గుమ్మాలు ఇచ్చామాట. తూర్పు అనమాట గుమ్మాలు అంటారు కదా, అలాగే మేము తూర్పుకి కూడా గుమ్మం ఇచ్చుకున్నాము. ఇటైతే ఇట్లా బయటకు ఒక గుమ్మం ఉంటుంది. ఇంక ఇదైతే హాల్ మాట ఫ్రెండ్స్. ఇక్కడైతే టీవీ, ఇంకా కబోర్డులు కట్టించుకొని మన వస్తువులను పెట్టుకోవడానికి అయితే ఇక్కడ నేను ఇలా కట్టించానమాట. ఇలా కట్టించుకోవడం వల్ల మనకి గబుక్కున ఎవరైనా వచ్చినా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదైతే బయటికి ఇది చూడండి, మా ఇంటి ముందు అయితే ఇంకా పొలాలే ఉంటాయి. ఆ సైడ్ ఇంకా పొలాలే ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అన్నమాట. ఇంకైతే మెట్లు ల్యాండ్ అన్నమాట ఇది. ఇంకైతే మా మెట్లు ల్యాండ్ పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా చాలా పని అయితే ఉంది ఫ్రెండ్స్.
చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు బాగా కనిపిస్తుంది. ఏంటంటే ఇది మా ఇల్లు బాగా పొడవు అని చెప్పాను కదా, ఈ పైన చూస్తే అర్థమైపోద్ది అంటే ఈ మూల నుంచి ఆ మూలకు పొడవుగా ఉంటుంది అనమాట. మా ఇల్లు చాలా పొడవు అన్నమాట. 2 సెంట్లు ఉన్నది కదా, 2 సెంట్లు తనంగా మేమైతే ఇల్లు అయితే పొడవగా కట్టించుకున్నాము. ఫ్యూచర్లో మనకు ఖాళీగా ఉంటుందని. ఇది ఫ్రెండ్స్, ఇంకా అయితే మేము ఇప్పుడైతే మా ఇంటికి అయితే వచ్చేసామట. వచ్చేసి ముందుగా మేము ప్రిపేర్ చేసిన ఐస్ని అయితే ఓపెన్ చేయడానికి చూసాము. ముందైతే రాలి తర్వాత వచ్చింది. తర్వాత ఈ పిల్లడు వచ్చి మా మేనలుడు ఆడ అత్త ఐస్ అంటే వచ్చాడు. ఫస్ట్ ఐస్ అయితే ఆడికి ఇచ్చేసాను. ఆడు మీకు అందరికి హాయ్ చెప్తున్నాడు. ఇంకా పోతే ఇంకా ఈవిడ మా చిన్నమ్మ, ఆవిడ మా అమ్మ, గ్రీన్ శారీ కట్టుకున్న ఆవిడ మా అమ్మ, ఈ వైట్ శారీ కట్టుకొని మా చిన్నమ్మాట. నేను ఐస్ చేసాను తినని చిన్నమ్మ అంటే, మా చిన్నమ్మ ఎలా చేస్తావు ఏంటమ్మా అనేసి అన్నిటిని తీసి చూస్తుంది. ఈలోగా ఈవిడ వచ్చింది. ఈవిడ ఇంకో నైట్ వేసుకుని వచ్చిన ఆవిడ ఈవిడ మా చిన్నత్తయ్య, ఇంక ఈవిడ మా అమ్మ మాట. వీళ్ళ ముగ్గురు కూడా ఐస్ని చూస్తున్నారు అనమాట. టేస్ట్ చేసి అక్క ఎలాగ ఉంది ఏంటి, అమ్మ ఎలా ఉన్నది, చిన్నమ్మ ఎలా ఉందని నేనైతే అడుగుతున్నాను. మా అబ్బాయి అయితే వీడియో తీరుతున్న విరా అని అడుగుతుంది మా చిన్నత్తయ్య. నేను అడిగాను టేస్ట్ ఎలా ఉంది ఏంటి చెప్పండి అనేసి అడుగుతుంటే, మా అమ్మ అంటుంది డ్రింకులు పోయేసి కొట్లో డ్రింకులు, మా కొట్టు కదా ఫ్రెండ్స్, కొట్లో డ్రింకులు పోయి చేసాను అంటుంది. మా చిన్నమ్మ అంటే లేదు, కోటి నుంచి పౌడర్ తీసుకొచ్చింది కదా, రసన చేసిందని మా చిన్నమ్మ అయితే చెప్పింది. మా అబ్బాయి కూడా. ఇకపోతే మా తాత మాట, మా తాత నాకు చాలా ఇష్టము. మా తాత కూడా ఐస్ క్రీమ్ అయితే, తాత టేస్ట్ ఎలా ఉంది చెప్పరా అంటే చాలా బాగుందమ్మా అనేసి అంటున్నాడు, నవ్వుతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ అండ్ షేర్ చేయండి. ఒక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.